హలో గుడ్ ఈవినింగ్ అండి. హలో గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రజనీకాంత్ మేడం, మెదక్ డిస్ట్రిక్ట్. రజనీకాంత్ గారు, మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి. చెప్పండి సార్. అదే మేడం, జిఎస్టీ పోస్ట్ పోన్ గురించి ఈరోజు మామూలుగా యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి కదా. ఈ మన మానవతా రాయ్ గారు మిగతా వేరే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు 2 years నుంచి చదువుతున్నారు కదా, అంటే నోటిఫికేషన్ రాకముందు నుంచి ఎప్పటి నుంచో చదువుతున్నారు కదా, ఈ 45 days ఎందుకు, ఇది అయిపోతే నెక్స్ట్ మిగతా వాటికి టైం ఉంటుంది కదా మాట్లాడితే. ఇప్పుడు ఎంత ప్రిపేర్ అయినా కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సీరియస్నెస్ ఉంటుంది, అదొక పాయింట్. ఇంకొకటి టెట్ ఒకటి పెట్టినాము, అదొక పాయింట్. టెట్ కి డిఎస్సికి మధ్యలో మినిమం 45 days అనేది ఒకటి ఉంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎంత పెద్ద కాలేజెస్ చెప్పే ప్రొఫెసర్స్ అయినా కానీ, ఇప్పుడు కాలేజ్ చెప్పే టీచర్స్ లెక్చరర్స్ అయినా కానీ, ఒక లెసన్ చెప్పే ముందు ఒక వన్ డే ముందైనా సరే కానీ, కొంతమంది 1 hour ముందైనా సరే కానీ, ఖచ్చితంగా కొంచెం నార్మల్ గా ఒక సమ్మరీ టైప్ ప్రిపేర్ అయ్యి వెళ్తారు ఖచ్చితంగా. మరి వాళ్ళు ఎందుకు ప్రిపేర్ కావాలి? అవసరం లేదు కదా. వాళ్ళు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్ వెళ్ళి చెప్పేయచ్చు లెసన్, ఫలానా లెసన్ అనుకో అని ఒకటి ఉంటే దాన్ని బట్టి ఆ పాఠ్య ప్రణాళికను బట్టి వెళ్ళిపోవచ్చు. మరి వాళ్ళు ఎందుకు ప్రిపేర్ అవుతారు అంటే, అదొక ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డ తర్వాత మనం ఎట్లయితే స్టార్ట్ చేస్తున్నాం సీరియస్నెస్, వాళ్ళు కూడా ఒక 1 hour ముందు క్లాస్ స్టార్ట్ అవుతుంది అనగా ఏమేమి చెప్పాలి, ఏమేమి ఉంచుకోవాలి, బోధన ఉపకరణాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ ఉంటుంది అనమాట. ఇది 1 hour కి సంబంధించింది. ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఏంటంటే 45 days కి సంబంధించింది. అట్లానే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వ్యతిరేకంగా, అంటే కొంచెం కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళ లీడర్స్, ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా ఎమ్మెల్యేస్ 2 times చేసిన వాళ్ళు ఉంటారు, 6 times వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎక్స్ ఎమ్మెల్యేస్ ఉంటారు. ప్రస్తుతం ఎమ్మెల్యేస్ కూడా ఒక అసెంబ్లీ సెషన్ జరిగిందంటే, ఒక టాపిక్ మీద మాట్లాడాలంటే వాళ్ళకి ముందు ఎవరైతే అధికారులు ఉంటారో, ఎగ్జిక్యూటివ్ అధికారులు, వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడతారు. మరి వాళ్ళు ఎన్నో ఏండ్ల నుంచి రాజకీయాలు ఉన్నప్పుడు ఆ ప్రిపరేషన్ ఎందుకు మేడం? డైరెక్ట్ వెళ్ళి మాట్లాడొచ్చు కదా అసెంబ్లీలో. సెషన్ ఉన్నప్పుడు డైరెక్ట్ మాట్లాడొచ్చు కదా. వాళ్ళకి ఎందుకు? వాళ్ళు కూడా 8 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు కదా రాజకీయాలలో. ఎందుకు అట్లా వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి మాట్లాడొచ్చు కదా? ఎందుకంటే అది దానికి సంబంధించినటువంటి కొన్ని డాటా అనేది చేంజ్ అవుతా ఉంటది. మళ్ళీ విషయాన్ని మనం డైరెక్ట్ గా మాట్లాడేటప్పుడు, అంటే ఎగ్జామ్ ముందు ఎంతైనా చదవచ్చు, కానీ ఆ 2.5 గంటలు మనం రాసేది, మన మైండ్ సెట్ ఆ 2.5 గంటలు కరెక్ట్ ఉండాలి. దానికి మనం టైం అడుగుతున్నాం. మన దగ్గర ఉంది, మ్యాటర్ ఉంది, కంటెంట్ మొత్తం ఉంది, కానీ ఆ 2.5 hours రివిజన్ కూడా టైం పడుతుంది. ఇప్పుడు ఎంత ప్రిపేర్ అయినా ఇప్పుడు చాలా మంది ఉన్నారు, రివిజన్ చేయాలంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్కి వాళ్ళందరూ కూడా ఇబ్బంది కదా, వాళ్ళు అన్ని వర్క్స్ చేసుకుంటారు. రివిజన్ ఇప్పుడు వాళ్ళందరూ చేసేది కూడా అదే. 8 years 10 years ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ అయినా సరే, టీచర్స్ అయినా సరే, ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, అదే ఆ రివిజనే కావాలి వాళ్ళకి. ఒకటి సెషన్ అవుతుందంటే, ఒక క్లాస్ స్టార్ట్ అవుతుంది 1 hour ముందంటే, 24th రోజు అసెంబ్లీ సెషన్స్ అంటారు, దానికి కూడా కావాలంటే వాళ్ళకి ఇప్పటి నుంచే రివిజన్ చేసుకోవాలి. వాళ్ళు ఇప్పటి నుంచి చేస్తారు. కొంతమంది 1 month నుంచి డాటా తెప్పించుకుంటారు. వాళ్ళు చేసేది ఏముండదు, ఎగ్జిక్యూటివ్ అధికారులు ఉంటారు, వాళ్ళంతా డీటెయిల్స్ తీసుకొచ్చి దాన్ని చదువుకొచ్చి ప్రజెంటేషన్ చేస్తారు అంతే. ఉన్న 119 ఎమ్మెల్యేలలో మనకు కనిపించే తక్కువ మంది, మాట్లాడే వాళ్ళు తక్కువ మంది. వాళ్ళు కూడా ముందు ప్రిపేర్ అయ్యే వస్తారు. ఎన్నో నుంచి ఉంటారు కానీ ప్రిపేర్ అయ్యే వస్తారు వాళ్ళు కూడా. ఒక పెద్ద నోటిఫికేషన్ సంబంధించింది, దీనికి మినిమం రివిజన్ ఉండాలి. అంటే 2.5 hours మనం కరెక్ట్ గా మనం ఫోకస్డ్ గా ఉండాలి. ఫోకస్ గా మన కంటెంట్ కరెక్ట్ గా అడిగిన దానికి మనం తక్కువ ఆన్సర్ చేయాలంటే మనకి మినిమం 45 days అనేది టెట్ కి డిఎస్సికి ఉంది. సార్ మనకి ఇంకా చాలా కాల్స్ వస్తున్నాయి. సో మనం అందరు కూడా అడుగుతూ ఉన్నారు, బట్ మారాల్సిన వాళ్ళు ఈగోకి పోతూ ఉన్నారు, అనౌన్స్ చేయాల్సిన వాళ్ళు ఎవరు కూడా వినట్లేదు. సో అక్కడ ఈగోకి పోతూ ఉన్నారు. నేను మారితే తగ్గినట్టు అవుతుంది, ఇక ప్రతి ఒక్కరు ఇట్లనే బ్లాక్మెయిల్ చేస్తాడని చెప్పి వాళ్ళ ఒపీనియన్ ఇది. సో నేను ఇంకా కాల్స్ వస్తూ ఉన్నాయి, వేరే కాల్ తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్. హలో.